అర్థం కావాలి మీకు. ఎస్పెషల్లీ డిఏఓ మార్క్లో ఈ క్వశ్చన్ పెట్టాను. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ మాడ్యులస్ ఫంక్షన్ ఉంది కాబట్టి రైట్ ఈ క్వశ్చన్ పెట్టాను. ఫైండ్ ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ మాడ్ 30 ప్లస్ 9x మైనస్ 3x స్క్వేర్ -1 less than or equivalent to x less than or equivalent to 4. ఇది 93/4, ఇది 147/4, ఇది 30, ఇది 18, ఇది 18. నౌ ఇక్కడ చూడండి సార్, ఈ క్వశ్చన్ చూడండి సార్. ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్, ఒక వినూత్న విధానంగా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ట్రెడిషనల్ మెథడ్లో మీకు 1000 ఛానల్ వరకు దొరుకుతాయి రైట్. అది చేసుకుంటూ వెళ్తే ప్రాబబ్లీ ఐ కెన్ ఓన్లీ విష్ యూ గుడ్ లక్. క్వశ్చన్ చూడండి సార్. ఫైండ్ ద ఫస్ట్ థింగ్, మ్యాథ్స్ని అర్థం చేసుకోవడానికే కొంత టైం పడుతుంది. నేను ఎలా అయితే ఆలోచిస్తున్నానో ఆ ఆలోచనని మీరు ఇన్హెరిట్ చేసుకుంటే చాలా ఈజీగా లైఫ్లో వచ్చే ఏదైనా ప్రాబ్లమ్ని చాలా లాజికల్గా సాల్వ్ చేస్తారు సార్. చాలా లాజికల్గా సాల్వ్ చేస్తారు. ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ మాడ్ 30 ప్లస్ 9x ప్లస్ మైనస్ 3x స్క్వేర్ నా ఇక్కడ చూడండి సార్. మధ్యలో మీ అందరికీ తెలుసు, కొంచెం నాకు ఇక్కడ దగ్గర ఈ చిన్న థ్రోట్ దగ్గర ఒక ఫస్ వచ్చింది, మధ్యలో కాఫ్ కొంచెం అవుతే హ్యావ్ లిటిల్ పేషెన్స్ సార్ రైట్. మాడ్ ఆఫ్ 30 ప్లస్ 9x మైనస్ 3x స్క్వేర్. ఇది చాలా మంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ని రైట్ వదిలిపెట్టారు. సార్ మాడ్యులస్లో క్వాడ్రటిక్ ఉన్నది సార్, మాడ్యులస్ అసలు మాడ్యులసే నాకు సరిగ్గా అర్థం కాదు, దాంట్లో మాడ్యులస్లో క్వాడ్రటిక్ ఫంక్షన్ ఉంది సార్. ఈ క్వాడ్రటిక్ ఫంక్షన్ ఉంటే నేను ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయలేను. నాకు ఈ క్వశ్చన్ ఆల్జీబ్రా క్వశ్చన్ కాదు సార్, నాకు కావాల్సింది అది మన మ్యాథ్స్ కావచ్చు, నంబర్ సిస్టమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? -1 నుంచి 4 వరకు ఇచ్చాడు. అసలు క్వశ్చన్ని ఎలా చూడాలి మనం? ఎక్స్ -1 నుంచి 4 వరకు ఇచ్చాడు. -1 0 1 2 3 4 ఈ వాల్యూలలో ఏ వాల్యూ తీసుకుంటే నాకు మ్యాక్సిమం వస్తుంది అని అన్నాడు. చాలా చూడంగానే ఈజీ వాల్యూ ఏంటి సార్? 0 తీసుకుంటున్నా. 0 తీసుకుంటే 30 ప్లస్ 9 ఇంటూ 0 0 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 0. అంటే ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే నాకు ఎంత వచ్చింది? 30 వచ్చింది. క్వశ్చన్ మ్యాక్సిమం అన్నాడు. 0 గనక తీసుకుంటే నాకు 30 వచ్చింది. అంటే 30 లేకుంటే 30 కంటే ఎక్కువ ఉండొచ్చు, అంతే కదా సార్. ఇప్పుడు ఇక్కడ 30 వచ్చింది, ఇక్కడ 30 వచ్చింది. ఇప్పుడు సపోజ్గా ఇది 18, ఇది ఆన్సర్ ఎలా అవుతుంది? 18 30లో మ్యాక్సిమం ఏంటి? 30. కాబట్టి నాకు 30 వచ్చింది. కాబట్టి 30 కంటే తక్కువ ఏదున్నా కూడా అది తప్పు. ఎందుకంటే 0 ఎక్స్ ఈక్వలెంట్ టు 0 తీసుకున్నప్పుడు నాకు 30 అనే వాల్యూ వచ్చింది. అంటే 30 కంటే ఏ వాల్యూ తీసుకొని 30 తోటి పెట్టుకున్నా నాకు గరిష్ట వాల్యూ ఏమవుతుంది? 30 అవుతుంది. నాకు గరిష్ట వాల్యూ ఏమవుతుంది? 30 అవుతుంది. కాబట్టి చూడంగానే మనకు 18 తప్పు అండ్ 93/4 తప్పు. అందరికీ అర్థమైందా? 0 పెట్టుకుంటేనే నాకు 30 వచ్చింది. అది మ్యాక్సిమం వాల్యూ కనుక అవుతే రైట్. 18 30లో మ్యాక్సిమం ఏంటి? 30. 93/4లో 30లో మ్యాక్సిమం ఏంటి? రైట్ 30. ఇది అయిపోయింది. కాబట్టి ఇంకో వాల్యూ పెట్టుకుందాం. 1 కనుక పెట్టుకుంటే 30 ప్లస్ 9 మైనస్ 3 36. అంటే 1 కనుక పెట్టుకుంటే మ్యాక్సిమం 46 వచ్చింది. అంటే నాకు ఇక్కడ మీరు చూస్తే 36 147/4 36/4 రైట్. ఇక్కడ చూడండి సార్, 4 3s are 12 27 అంటే 36 పాయింట్ సంథింగ్. ఈ వాల్యూ దీనికంటే ఎక్కువ కాబట్టి మ్యాక్సిమం ఇది అవుతుంది. కాబట్టి 30 కాదు. చాలా తెలివిగా మనము ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. గ్రాఫులు ఏది అవసరం లేదు,
30 ప్లస్ 9x మైనస్ 3x². ఈ గ్రాఫ్ యొక్క మ్యాక్సిమం వాల్యూ కావాలి. మ్యాక్సిమం వాల్యూ కావాలి అంటే x వాల్యూ ఏమేమి తీసుకోవాలి? -1 నుంచి 4 వరకు ఏదైనా తీసుకోవాలి. నాకు చూడంగానే ఈజీ ఏ వాల్యూ వస్తుంది? 0 వస్తుంది. అరే 0 పెట్టుకున్నాను అనుకోండి, 30 గనక మ్యాక్సిమం అయిందనుకో, ఏ వాల్యూ 30 తోటి వేసినా 30 ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ 18 ఎట్లా అవుతుంది సార్ నాకు 30 కనబడ్డప్పుడు? రైట్, ఇది 18 కాదు, ఇది కూడా 93/4. 96/4 అంటేనే 24. ఈ రెండు 30 కంటే తక్కువ పోయింది. అంటే 30 మ్యాక్సిమం, ఇదేమో 30 కంటే ఎక్కువ ఉంది. 30 కంటే ఎక్కువ ఉన్న వాల్యూ ఏమన్నా ఉందో చూద్దాం. 1 తీసుకుందాం. 1 తీసుకుంటే 30 + 9 - 3 36. 36 147/4. ఈ రెండిటిలో నాకు మ్యాక్సిమం ఏది? ఇది. కాబట్టి ఆన్సర్ ఇది. సార్ మిగతా ఎందుకు తీసుకోలేదు? నాకు అవసరమే లేదబ్బా. 4 ఆప్షన్లో 3 వెళ్ళిపోయినాయి. నేను ఇంకోటి చూసుకొని ఏం లాభం? నేను సాధించాల్సింది సాధించాను. ఇది 3 తప్పని చెప్పినప్పుడు ఇదే ఆటోమేటికల్గా కరెక్ట్ అవుతుంది కదా సార్? ఇదే ఆటోమేటికల్గా కరెక్ట్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ అర్థమైందా? అంటే మనము ఎక్స్లు -1, 0, 1, 2, 3, 4 ఇది చెయ్యాల్సిన అవసరమే లేదు. ఒక అతి చిన్న వాల్యూ గనక పెట్టుకుంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చిందో చూసుకుంటే అంత చాలు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ అర్థమైందా? అసలు అప్పుడప్పుడు మనకు సొంతంగా టైం వేస్ట్ చేసుకుంటాం సార్. ఈ టైం వేస్ట్ చేసే మీకు రైట్